హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చామండి. అందరూ కూడా వినాయక చవితి బాగా జరుపుకున్నారండి. బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు. చూస్తున్నాం కదండి, బయట అంతా కూడా కోలాహలంగా ఉంది. కానీ నిన్న వర్షం వల్ల కూడా ఎక్కడికి కూడా వెళ్ళలేకపోయాము. స్టేటస్లో కానీ వాటిలో చూస్తూ ఉంటాం కదండి, బాగా జరుపుకొని చక్కగా మీ వినాయకుడికి మంచి పందిరేసి మంచి అలంకరణ చేశారండి. అంటే మా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి చాలా బాగా చేసుకున్నట్టు అనుకుంటున్నాము. సో నిన్న వచ్చేసి చికెన్ ఫ్రై అను చారు పెట్టాం కదండి షార్ట్ వీడియోలో. సో ఈరోజు వచ్చి గోంగూర చికెన్ అండి, మా స్పెషల్, మా ఇంట్లో స్పెషల్ అండి. సో లాంగ్ వీడియో అయితే ఒకసారి పోస్ట్ చేశానండి, అందుకే ఆల్రెడీ సర్వ్ చేశాను కాబట్టి ఈరోజు కుదరలేదండి వీడియో తీయడానికి. సో షార్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చామండి. సో చూసారండి, సో ఎమ్మీగా చాలా బాగుందండి గోంగూర చికెన్ అనేది. చూసారండి, అదే ముందుగానే మామూలుగా గోంగూర అనేది వేరే ఒక డేక్షాలో గోంగూర ప్లస్ పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసి ఉడకబెట్టేసేసి, ఇంకో పక్కనేమో మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు తాలింపు వేసేసి దాంట్లో ఈ చికెన్ అనేది వేసేసి ఉప్పు కారం అనేది మేము బాగా ఉప్పు కారంతో మొత్తం అంతా ఉడకబెట్టుకొని ఎప్పుడైతే గోంగూర ఉడికిందో దాన్ని బాగా పప్పు కొత్త రుబ్బుకొని దీంట్లో అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకుంటామండి. మాకు ముందు నుంచి కూడా చెప్పే కదండి, ఒక వీడియోలో చెప్పాను, అల్లం వెల్లిపాయ అనేది ఈ గోంగూర చికెన్ కానీ గోంగూర మటన్ కానీ మాకు అలవాటు లేదండి. ముందు నుంచి కూడా మసాలాలు కానీ న్యాచురల్గా మాకు ముందు నుంచి అలవాటు అండి. సో చూసారు కదండి గోంగూర చికెన్ అనేది. సో ఎమ్మీగా ఉందండి, ఉప్పు కారం అన్నీ సరిపోయింది. ఓకేనండి, మరో షార్ట్ వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.